మన మధ్య దేవుడి వాక్యాన్ని అందించడానికి మన మధ్య సిస్టర్ సమత గారు ఉన్నారు. మరి తల్లి గారి గురించి చెప్పాలంటే మీకు గుర్తున్నారా? కెనడీ గారు వచ్చారు. ఇప్పుడు మన ఉమ్మయ్య గారు వచ్చినప్పుడు గుర్తున్నారమ్మా? ఉమ్మయ్య గారు అయ్యగారు పట్టుకొని తిరిగేవారు ఎక్కడికి వెళ్తే అక్కడికి. ఆయన గారి యొక్క మరి భార్య గారు, మరి తల్లి గారు నర్సాపురంలో చైల్డ్ మినిస్ట్రీలో మరి సువార్త సేవలు చేస్తూ ఉన్నారు. అంటే సండే స్కూల్కి సంబంధించినవి, అదే రీతిగా వెకేషన్ బైబిల్ స్కూల్ అని మన వేసవకాలంలో పెడతారు కదమ్మా, వాటిని అన్నింటినీ కోఆర్డినేట్ చేస్తూ ఆ ఏరియాకి మొత్తం కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉన్నారు. అదే రీతిగా మరి తల్లి గారి యొక్క సిస్టర్ గారికి ఒక స్కూల్ ఉందండి, సెయింట్ యాన్స్ స్కూల్ అని. ఎవరైనా నరసాపురంలో నుంచి వచ్చిన వారంటే మీకు తెలుస్తుంది. సెయింట్ యాన్స్ స్కూల్ అని ఇక్కడ ఉంది, మీడియం హై స్కూల్. దానిలో మరి అది వారి తల్లి గారి యొక్క సిస్టర్ గారిదే. మరి దాన్ని కూడా మరి నడిపించడంలో తల్లి గారు ఎంతో ప్రముఖమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. మరి కెనడీ గారి గురించి మీకు తెలిసిందే, ఆయన ఇక్కడే బయాలజీ లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నారు. మరి తల్లి గారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి దేవుడు మరి 2 కుమార్తెలను 1 కుమారుడిని అనుగ్రహించారు. మరి 2 కుమార్తెలు అమెరికాలో చదువుకుంటూ ఉన్నారు. అప్పుడప్పుడు మన అయ్యగారిని కలుస్తూ ఉంటారు. అక్కడే అయ్యగారు ఉన్న ప్రదేశంలోనే మరి బిడ్డలిద్దరూ కూడా చదువుకుంటూ ఉన్నారు. మరి కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయన మరి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి దగ్గర నుంచే పనిచేసే మరి వెసులుబాటు కలిగి ఉన్నవారై మరి ఇంటి దగ్గర నుంచే పనిచేస్తూ ఉన్నారు. మరి ఆ తల్లి గారు ఫ్యామిలీ విజిట్లో 4 రోజుల పాటు దగ్గరగా మరి కెనడీ గారు నాతో చెప్పింది ఏంటంటే దగ్గరగా 12-15 సంవత్సరాలుగా వద్దాం అనుకుంటున్నాను, కానీ ఎప్పుడు కుదరలేదండి. ఎందుకో ఈసారి వస్తే కనుక రామ్మా అని చెప్పేసి అన్నాను. తల్లి గారు వచ్చారు. మరి ఈ వచ్చే శుక్రవారం సాయంకాలం మరి తిరిగి ప్రయాణమై ఉన్నారు. దానివల్ల మరి తల్లి గారు మనతో వాక్యాన్ని పంచుకోవడానికి, దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి మన మధ్య ఉన్నారు. మరి తల్లి గారిని ఆహ్వానించిన నిమిత్తము అందరం లేచి తల్లి గారికి వందనం వచ్చిన చెప్తూ చప్పట్లతో ఆహ్వానిద్దాం. అందరికీ చాలా సంతోషం. ప్రభు మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు గొప్ప అవకాశం నాకు ఇచ్చారు. అది ఎంతో దేవుని కృప. మరి మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన సహాయాన్ని బట్టి ప్రభుకి వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ఆహ్వానించినటువంటి మరి సంఘ కాపరి గారికి, సత్యం గారు, కృష్ణపల్లి గారు, సంఘ పెద్దలు, స్త్రీల సమాజం, యూత్ వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. సంఘ బిడ్డలందరికీ కూడా ఓకే. వాక్య ధ్యానంలోనికి వెళ్దామండి. వాక్యం చదివి చిన్న ప్రార్థన చేసి వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 16వ అధ్యాయము 13వ వచనము నేను చదివి చిన్న ప్రార్థన చేసి వాక్య ధ్యానంలోకి వెళ్ళాం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు రాజా, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంత్ర సమయంలో ప్రభా ఈ రీతిగా నీ ప్రియ బిడ్డల మధ్య నిలబడి మాట్లాడుటకు మాకు ఇచ్చిన అవకాశమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మాట్లాడుతున్న నేను అయోగ్యురాలను, అల్పురాలని కానీ ప్రభా మీరు నన్ను మీ శిలువ చాటున మరుగుపరిచి బిడ్డలందరికీ మాకు కావలసిన ఆత్మీయ ఆహారము విరిచి వడ్డించి మమ్మల్ని తృప్తిపరచమని, నా పెదవులను పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చి మీ శ్రేష్టమైన మధురమైన మాటలు మాకు వినిపించి ప్రభా మమ్మల్ని నా తండ్రి నాయన బలవంతులుగా చేయమని
మీ కృపాహస్తాలకు నుంచున్న నన్ను వింటున్న బిడ్డలను అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. వెనకాల కూర్చున్న సహోదరులు ముందుకు వచ్చేస్తే బాగుంటుంది. అక్కడక్కడ కాకుండా ఖాళీగా ఉన్నటువంటి చైర్స్ ని ఓకే. అందరికీ మరణాత. విలియం జెంకిన్ అనేటువంటి ఒక మహానుభావుడు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, మరి గొప్పవారు చెప్పిన మాటల్లో చాలా విలువ ఉంటుంది కదా. ఏమన్నారంటే, ఎల్లప్పుడూ భీతితో జాగ్రత్తగా ఉండుటయే ఎప్పుడూ పడిపోకుండా ఉండుటకు సరైన మార్గం అన్నారంట. ఏమన్నారంట? ఎలా ఉండాలంట? మనం ఎల్లప్పుడూ భీతితో జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటే మనం ఎప్పుడు కూడా పడిపోకుండా ఉంటామంట. అలా జాగ్రత్తగా ఉంటే ఏం చేయగలుగుతాం? మనం పడిపోకుండా ఉండగలుగుతాము. పడిపోకుండా ఉండాలంటే ఇదే సరైన మార్గం. ఏది సరైన మార్గం? జాగ్రత్తగా ఉండడమే కదా. పిల్లలకు మనం చెప్తా ఉంటామా? జాగ్రత్త 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 అంట. ఆడపిల్లలు బయటకు వెళ్తుంటే జాగ్రత్త అమ్మ అంట. హస్బెండ్ బయటకు వెళ్తుంటే జాగ్రత్త అమ్మ అంట. ప్రభు కూడా మనకి చెప్తున్నారు జాగ్రత్త. అయితే మనం కొన్ని విషయాలు మెలకువను గురించి, జాగ్రత్తను గురించి కొన్ని విషయాలు మనం ఒక ఆర్డర్లో మనం వాటిని ధ్యానం చేసుకుందాం. మీరు చాలా జాగ్రత్తగా వినాలి, చక్కగా రెస్పాండ్ అవ్వాలి. నేను మరి మధ్యలో మిమ్మల్ని ఏమైనా అడుగుతున్నప్పుడు నేను చెప్పింది మీరు రిపీట్ చేస్తూ ఉండాలి. సరేనా? ఓకే. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? ఎందుకు అస్తమానం జాగ్రత్త జాగ్రత్త అంటారు? ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అని అంటే, మనం వాక్యంలో నుండే చదువుకుందాం. సొంత మాటలు, సొంతగా నేరేషన్స్ వద్దు, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం నేర్చుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం ఏం చెప్తుందంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఎందుకు మెలకువగా ఉండాలి అని అంటే, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఎవరి విషయంలో మనం అప్రమత్తంగా, లేదంటే జాగ్రత్తగా, లేదంటే మెలకువగా ఉండాలి అని అంటే, ఎవరి గురించి మెలకువగా ఉండాలి మనం? విరోధి. ఎవరు మన విరోధి? అపవాది. ఎటు నుంచి ఎవరికి అటాక్ చేస్తుందో, ఎటు నుంచి ఏ విధంగా మనల్ని అటాక్ చేస్తుందో, మన జీవితాల్లో ఏ విధంగా మరి ఇబ్బందులు కలిగిస్తుందో మనం అసలు ఊహించలేము. నాకు జరిగిన విషయం చెప్పడం అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే నేను ప్రిపేర్ చేసుకొని నేను సిద్ధపడిన వాక్యమే 40 నిమిషాల దాకా ఉంటుంది. అందుకని అన్య విషయాలు నేను ఏమీ చెప్పను, కానీ ఒక విషయం మీకు చెప్తే మీకు అర్థమవుతుందని నాకు దేవుడు తలంపించారు. చెప్తున్నాను ఏంటంటే, మాకు స్కూల్ ఉందన్నాను. మా స్కూల్లో ఒక టీచర్ ఉన్నారు. ఆ టీచర్ గారికి ఒక తమ్ముడు ఉన్నాడు. మా స్కూల్లో ఒక స్టూడెంట్ కూడా ఉన్నాడు. ఈ స్టూడెంట్, టీచర్, తమ్ముడు ఇంచుమించుగా ఏజ్ మేట్స్ అనమాట. ఏజ్ మేట్స్ అయితే వాళ్ళిద్దరూ ఆడుకుంటా చక్కగా కలుస్తూ ఉంటారు కదా. వాళ్ళు యంగ్స్టర్స్ అయ్యారు. ఎంత యంగ్స్టర్స్ అంటే టీనేజర్స్ అయ్యారు. ఒక 17-18 సంవత్సరాల వయసు వాళ్ళు అయ్యారు. ఈ టీచర్ గారు తమ్ముడు చాలా హైట్, వెయిట్, చాలా చక్కగా మంచిగా దేవుడు బిడ్డకి మంచి గ్రోత్ ఇచ్చారనమాట. కాంప్లాన్ బాయ్ లాగా భలే పెరిగిపోయాడు. బలంగా, చూడగానే హీరోలాగా చక్కగా తయారయ్యాడు. తల్లికి ఎంత ఆనందంగా ఉంటుంది కొడుకు అలా పెరిగినప్పుడు. అక్కకి ఎంత గర్వంగా ఉంటుంది. అయితే వాడికి బైక్ అంటే ఇష్టం. ఎప్పటి నుంచో బైక్ కొనమంటున్నారంట. కానీ వీడు స్పీడ్గా వెళ్ళిపోతాడని వాళ్ళ కొనగలరు, కానీ భయపడి కొనివ్వలే. కొనివ్వకపోతే ఒక రోజు ఏమైందంటే, ఈ స్టూడెంట్ ఫ్రెండ్ అన్నాం కదా, వాడు ఏం చేశాడు, ఒరే నేను రాజమండ్రి వెళ్తున్నానురా, ఈ బైక్ ఇక్కడ పెడతాను, నేను నైట్ వచ్చి తీసుకుంటాను అన్నాడంట. బైక్ అక్కడ పెట్టుకున్నాడు. తాళం కూడా ఇచ్చినట్టున్నాడు. వెళ్ళాడు, రాజమండ్రి వెళ్ళాడు. ఈ పిల్లోడు ఏం చేశాడు, చక్కగా 9:30 ఆ టైంకి భోజనం అన్నీ అయిపోయినాయి. వాళ్ళ అమ్మతో చెప్పాడు, నా రూమ్కి వెళ్ళి పడుకుంటున్నాను అన్నాడు. సరే బాబా అంది. అందరూ బాగానే ఉన్నారు, మామూలుగా ఉన్నారు. పిల్లోడు పడుకున్నాడు నిజంగానే. పండుకున్న తర్వాత ఒక 2-2:30 ఆ టైంలో ఆ పిల్లోడు ఫోన్ చేశాడంట.
ఏమన్నాడు? ఒరే నేను వస్తున్నాను రా, పాలకొల్లు దాకా వచ్చాను, ఏమి వెహికల్ లేదు నేను రావడానికి, నువ్వు ఎదురు రారా, నన్ను తీసుకెళ్దు కానీ మీ ఇంట్లో బైక్ పెట్టాను కదా రమ్మంటే. వాడి నిద్ర మొక్కలతో ఏం చేశాడు? బయలుదేరి వెళ్ళాడు. పాలకొల్లు దగ్గరికి వచ్చి, ఒరే పాలకొల్లు వచ్చేసాను, ఎక్కడున్నావు నువ్వు అంటే, ఒరే సారీ రా, పాలకొల్లులో లేనురా, రావులపాలెం దగ్గరికి రా. రావులపాలెం వెళ్ళాడంట. ఒరే రావులపాలెం వచ్చేసాను, ఎక్కడున్నా? ఒరే ఇంకొంచెం ముందుకు రారా, హైవే ఎక్కేరా, హైవేలో ఉన్నాను. హైవేకి వెళ్ళాడు. వాడి నిద్రలో లేచి వెళ్ళాడు కదండి. సడన్గా హైవేలో దగ్గరికి వెళ్ళిన తర్వాత, హైవే మీదకి వెళ్ళిన తర్వాత స్పీడ్గా వెళ్తున్నప్పుడు సడన్గా ఏమైందంట? కునుకుపాటు వచ్చింది. అది ఇలా కొనుక్కేలోపు వెళ్ళి స్పీడ్గా వెళ్ళిపోతారు కదా రాత్రిపూట కుర్రోళ్ళు, టాప్ మన వెళ్ళి ఒక లారీని కొట్టేశాడు. లారీని కొట్టేసి ఎగిరి అంతెత్తి ఎగిరి రోడ్డు మీద వెళ్ళకిలగా పడిపోయాడు. అంతే అండి. ఒక 10 రోజులు ఏమైందో తెలియదు కానీ 10 రోజుల తర్వాత చనిపోయాడు. వీళ్ళు ఏమనుకుంటున్నారు? పేరెంట్స్ పిల్లలు నిద్రపోయాడు అనుకుంటున్నారు. తెల్లవారుజామున ఫోన్ వచ్చింది, మీ అబ్బాయి ఫలానా తల్లిదండ్రులు. ఊహించగలమా? కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, అపవాది, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదుమా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలండి? మెలకువగా ఉండాలి. ఎలాంటి బుద్ధి గలవారై మెలకువగా ఉండాలి? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండాలి. ఎవరి కోసం మెలకువగా ఉండాలండి? ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? అపవాది మన మీద అటాక్ చేయకుండా. రెండవ అంశం, ఎందుకు మనం మెలకువగా ఉండాలి అని అంటే, మన బలహీన శరీరం విషయంలో మనం మెలకువగా ఉండాలని వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 26:41 ఏం చెప్తుందంటే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. మనం చాలా ఆత్మీయంగా చాలా ఎదగాలనుకుంటాం, ఎంతో బలంగా దేవుని పని చేయాలనుకుంటాం, ప్రార్థనలు చేయాలనుకుంటాం. ఎప్పుడైతే మనం దేవుని పని చేయాలనుకుంటామో అప్పుడే మన శరీరం ఏం చేస్తామంటది? మనల్ని బలహీనపరిచేస్తుంది కదండి. ఆత్మీయ కార్యాలకి శరీరం సహకరించదు కదా. ఏమైనా సంఘంలో ఏమైనా పెట్టినప్పుడే మనకి సమస్యలు వస్తాయి. అప్పుడే తలనొప్పి, అప్పుడే నడుము నొప్పి, అప్పుడే కాళ్ళు నొప్పులు, అప్పుడే మోషన్స్, అప్పుడే జ్వరం. మనకు కాకపోతే మన పిల్లలకి, మన పిల్లలకి కాకపోతే మన భర్తకి, మన భర్తకు కాకపోతే మన తల్లిదండ్రులకి. ఆత్మీయంగా మనం సిద్ధంగా ఉన్న మన శరీరం ఏం చేస్తుందండి? మనల్ని బలహీనం చేస్తుంది. కాబట్టి మన బలహీన శరీరం విషయంలో మనం ఎలా ఉండాలంట? మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలంట. మనం అలా ఉన్నప్పుడు మన శరీరము ఆత్మీయ విషయాల పట్ల మనల్ని ముందుకు వెళ్ళనివ్వకపోతే తప్పనిసరిగా మనం ఏమైపోతాం? శోధనలో పడిపోతాం. ఎక్కడ పడిపోతామండి? శోధనలో పడిపోతాం. 2 విషయాలు చెప్పాను ఎందుకు మనం మెలకువగా ఉండాలి అని అంటే, మొదటిది అపవాది మన మీద అటాక్ చేయకుండా, రెండవది శోధనలో పడకుండా మన బలహీనమైన శరీరాన్ని బలవంతంగా మార్చుకోవాలి. అందుకే మనం చదివిన మా వాక్యంలో ఏమన్నాడు? బలవంతులై ఉండుడి అని చెప్తుంది వాక్యం. మూడవది ఎందుకు మనం మెలకువగా ఉండాలంటే, ప్రకటన గ్రంథం చెప్తుంది 16:15లో, దేవుని రాకడ సమయంలో కూడా మనం మెలకువగా ఉండాలి. ఏమంటున్నాడు దేవుడు? ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరునిగా సంచరించుచున్నందున తన దిశమలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనివాడు ధన్యుడు. వస్త్రము కాపాడుకోవాలి. ఏం వస్త్రం కాపాడుకోవాలి? మన రక్షణ, దేవుడు ఇచ్చినటువంటి రక్షణ వస్త్రము మనం కాపాడుకోవాలి. ప్రభు వచ్చేటప్పటికి మనం చాలా కాలం, మన యవన కాలం, చాలా కాలం మనం ప్రార్థనలో ఉన్నప్పటికీ, దేవుని బిడ్డలుగా ఉన్నప్పటికీ, ఏదైనా ఒక సమయంలో మనం కనుక ఆ రక్షణను మనం కోల్పోయామనుకోండి, దేవుడు వచ్చే సమయానికి ఎలా ఉంటాం? మనం దిగంబరులుగా ఉంటాం. అప్పుడు సిగ్గుపడి ఏం చేస్తాం? ఎదురుగా వెళ్ళగలుగుతామా? దేవుని ఎదురుగా వెళ్ళగలుగుతామా? దాక్కుంటాం. ఆదాము అవ్వలు ఏం చేశారు? దాక్కున్నారు. కాబట్టి అందుకని కూడా దేవుడు ఏమంటున్నాడంటే, మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు అంటా ఉన్నాడు.
అయితే 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఎందుకు జాగ్రత్త పడాలి అంటే, రెండవ రాకడ విషయంలో మెలకువగా ఉండాలి. మన బలహీనమైన శరీరం విషయంలో మనం మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోవాలి, శోధనలో పడకుండా. మరి అపవాది మన మీద అటాక్ చేయకుండా కూడా మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఒకవేళ మేము లేమండి, మేము మెలకువగా లేము, ఏమి జరుగుతుంది, ఏమవుతుంది మెలకువగా లేకపోతే అనేది మనం తెలుసుకుందాం. మనం మెలకువగా లేకపోతేనంట మత్తయి 24:4 చెప్తుంది, మోసపోతామంట. ఎవరు మోసపరుస్తారు? ఎవరు మోసపరుస్తారండి? సాతాను మోసపరుస్తుంది. అవను మోసపరిచింది కదా, అవను మోసపరిచింది. అందుకనే మత్తయి 24:4, మార్కు 13:5 కూడా ఒక మాట చెప్తుంది ఏంటంటే, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకోండి. ఎవరు కూడా మిమ్ముని మోసపరచకుండా చూచుకొనుడి అని వాక్యం చెప్తుంది. అంటే మనం మెలకువగా ఉండకపోతే జరిగేటువంటి ఒక పరిణామం ఏంటంటే మోసపోబడతాం కదండి. చాలా మంది మనుషుల దగ్గర మనం వినే మాట ఏంటంటే, ఆయన మోసం చేశాడు, ఈవిడ మోసం చేసేసింది, వ్యాపారంలో మోసపోయాను, ఉద్యోగంలో మోసపోయాను, వివాహ విషయంలో మోసపోయానండి, మా బిడ్డల వివాహ విషయం, మా ఇల్లు కట్టేవాడు మాకు కాంట్రాక్టర్ మోసం చేసేసాడండి. మోసపోకుండా ఉండాలంటే కూడా మనం ఎలా ఉండాలంట? మెలకువ కలిగి ఉండాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఏం జరుగుతుంది మనం మెలకువగా లేకపోతే అంటే, లూకాసు వార్త 17వ అధ్యాయము 1-3 చదవక్కర్లేదు, నేను చదువుతాను, అవసరమైన నేను చదువుతాను. ఏం కలిగిస్తుందంట మనం మెలకువగా లేకపోతే? అభ్యంతరాలు వస్తాయి. ఏం అభ్యంతరాలు వస్తాయి? ఏమంటున్నాడంటే దేవుడు, అభ్యంతరాలు రాకపోవుట సాధ్యము. ఎక్కడొస్తాయి? కుటుంబాల్లో కూడా వస్తాయి కదా. అంటే డిస్టర్బెన్సెస్. అభ్యంతరాలు అంటే ఏంటి? డిస్టర్బెన్సెస్. కుటుంబాల్లో డిస్టర్బెన్సెస్ ఉంటాయి, మనం పని చేసే టైంలో సమయం ప్రదేశంలో డిస్టర్బెన్సెస్ ఉంటాయి, సంఘాల్లో కూడా డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా. ఈ డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండడం అసాధ్యము, కానీ అవి ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ. శ్రమ. కాబట్టి ఆ యొక్క అభ్యంతరం, ఆ డిస్టర్బెన్స్ ఎవరి వలన వచ్చినా మనకి ఇబ్బందే, మన వలన వస్తే కూడా మనకి ఇబ్బందే. కాబట్టి అలా రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంట? మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. ఏమనుకోవాలి? ప్రభా, సంఘానికి వెళ్తున్నాను, నేను అభ్యంతరకరంగా ఉండకుండా సహాయం చేయి ప్రభా. సంఘంలో ఎటువంటి అభ్యంతరాలు రాకుండా సహాయం చేయి ప్రభా. నా కుటుంబంలో ఎటువంటి అభ్యంతరాలు రాకుండా సహాయం చేయి. నా కుటుంబంలో నేను అభ్యంతరకరంగా ఉండకుండా సహాయం చేయని మనం మెలకువతో ఈ విషయంలో కూడా ప్రార్థన చేయాలి. కాబట్టి మనం మెలకువగా లేకపోతే వచ్చే ఒక నష్టం ఏంటి? మోసపోతాం. రెండో నష్టం ఏంటంటే అభ్యంతరాలు వస్తాయి. మూడవది ఏంటంటే, మనం మెలకువగా లేకపోతే జరిగేటువంటి ఇంకొక విషయం ఏంటంటే, ప్రకటన 3:2లో సార్దిస్ సంఘంతో మాట్లాడుతూ ఏమంటున్నారంటే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచు. సార్దిస్ సంఘం గురించి దేవుడు ఏమంటున్నాడంటే, నీవు బ్రతికున్నట్టుగా నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు మృతుడివే, నీ క్రియలు నేను ఎరుగుదును. ఈ సంఘం ఎలా ఉందంట? సగం మంది వారి వస్త్రాలు అపవిత్రపరచుకోకుండా జాగ్రత్తగా కాపాడుకున్నారంట. దేవుడు వాళ్ళకి తెల్లని వస్త్రాలు ఇచ్చారంట. ఈ తెల్లని వస్త్రాలు ఇచ్చిన వారు ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవటానికి వెళ్తారు. వాట్ అబౌట్ రిమైనింగ్? కాబట్టి ఏమంటున్నాడంట? జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచు. మన కొరకే కాదు, మనం మిగిలిన వారందరికీ కూడా, మనం వారి కొరకు కూడా, సంఘమంతా ఎత్తపడాలి కదా. సంఘమందరి కొరకు అందరూ కూడా పవిత్రులుగా యేసుక్రీస్తు రెండవ రాకడలో ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ సిద్ధపాటు కలిగి ఉండేలాగా, మనం ఎవ్వరూ చావకుండా ఉండేలాగా, జాగ్రత్త కలిగి ఉండేలాగా మన కొరకు మనం ప్రార్థన చేసుకుంటూనే సంఘంలో ఉన్న మిగిలిన వారి కొరకు కూడా ప్రార్థన చేయవలసిన వారంగా మనం ఉంటున్నాం. అది దేవుడిచ్చిన బాధ్యత. ఎవరిచ్చిన బాధ్యత? ఆఫ్ కోర్స్ కాపరి ప్రార్థన చేస్తారు. తోటి సంఘస్థునిగా నీకు కూడా దేవుడు బాధ్యత ఇచ్చారు.
తర్వాత జాగ్రత్తగా లేని వారు ఏమవుతారు? జాగ్రత్తగా లేకపోతే ఏం జరుగుతుంది అని అంటే, మరి దావీదు గురించి మనకి 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో మనకు ఉంటుంది కదండి. అక్కడ ఏమని రాయబడి ఉందంటే, వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులనందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణము ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనపడెను. ఎక్కడి నుంచి లేచాడంటండి? సాయంత్రం ఎవరైనా పండుకుంటారండి? ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. రాజుగారు ఎవరు? దావీదే రాజుగారు. వీళ్ళందరూ ఎక్కడున్నారు? రబ్బా పట్టణం ముట్టడి వేయడానికి వెళ్ళారు. రాజ్యాధినేత అయిన రాజుగారు ఎక్కడున్నాడంటండి? యెరూషలేములోనే నిలిచాడు. నిలిచాడు. ఈయన ప్రార్థనాపరుడు, కీర్తనాకారుడు, ఇంత గొప్పవాడు కూడా ఏం చేశాడండి? నిద్రపోయాడు. ఏం చేశాడు? నిద్రపోయి ఏం చేశాడు? ప్రొద్దు గుంకిన వేళ లేచాడు. అమ్మో, మా వాళ్ళు యుద్ధం చేస్తున్నారు కదా, నేను పండుకున్నానేంటి, ప్రార్థన చేసుకుందాం అనుకోలేదండి. ఎక్కడికి వచ్చాడంట? మిద్దె మీదకి వచ్చాడంటండి. మిద్దె మీదకి వచ్చి అటు ఇటు నడుస్తూ బత్షెబాను చూశాడు. చూసి ఏం చేశాడండి? బత్షెబాను చూసి దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించాడు. అంతటితో ఆగాడా? భర్తను పిలిపించాడు. ఆమె గర్భవతి అయిందని తెలుసుకొని భర్తను పిలిపించాడు. భర్తను పిలిపించి యుద్ధం కొద్దులే, నువ్వు మీ భార్య దగ్గరికి వెళ్ళన్నాడు. వెళ్ళలేదు. ఆయన వెళ్ళట్లేదని ఆయనకు బాగా మందు వేయించి బాగా విందు చేయించి వెళ్ళమని బతిమలాడాడు. అయినా వెళ్ళట్లేదు. అదేంటండి, మన తోటి వాళ్ళందరూ యుద్ధంలో ఉంటే నేను ఇంటికెళ్ళి సంతోషంగా ఎలా ఉంటాను? నేను ఉండను, నేను ఇక్కడే ఉంటాను అని అంటే మందేసి అలా చేసి ఇలా చేసి చెప్పినా కానీ వెళ్ళకుండా అక్కడే పండుకునేటప్పటికి తోటి వారు చెప్పారు, ఆయన వెళ్ళలేదండి, ఇక్కడే ఉన్నాడంటే ఆయనకే ఒక లెటర్ ఇచ్చి పంపించాడండి. యుద్ధంకి వెళ్తున్న ఆయనకే ఒక లెటర్ ఇచ్చి పంపించాడు. ఏమని? బాగా యుద్ధము తీవ్రంగా ఉన్న చోట ఈ నిలబెట్టి చనిపోయేలాగా నువ్వు ప్లాన్ చేయమని చెప్పి యోవాబుకి చెప్తే యోవాబు అలాగే చేస్తే యుద్ధంలో ఏమైపోయాడు? ఊరియా చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈయనకి ఒక బిడ్డ కూడా పుట్టారు కదా. అప్పుడు దావీదు దగ్గరికి నాతాను వచ్చి చెప్పాడు. ఒక కథ రూపంలో చెప్తే దావీదు తన నోటి వెంటే యూదా మత గ్రంథాలు చెప్తున్నటువంటి ఆజ్ఞల ప్రకారంగా ఒక పేదవాడిది అన్యాయంగా ఏదైనా తీసుకుంటే 4 గంటలు ఇవ్వాలని జక్కయ్య కూడా ఇచ్చాడు కదా. 4 గంటలు, 4 గొర్రెలు ఇవ్వాలి. ఒక గొర్రె తీసుకున్నాడా? అయ్యో, పేదవాడి గొర్రె ఒకటి తీసుకొని మరి తినేసాడా? అయితే ఇంకా 4 గొర్రెలు ఇవ్వాలంటే 4 కుమారులను పోగొట్టుకున్నాడండి. దావీదు 4 కుమారులను పోగొట్టుకున్నాడు. అతని జీవితంలో ఒక భయంకరమైన మచ్చ ఎందుకు వచ్చిందంటే మెలకువగా లేకపోవడం వల్ల. దేనివల్ల వచ్చింది? దావీదు ఎంత గొప్పవాడండి, ఆయన యోధుడు, ఆయన దేవుడు ఎన్నుకున్న రాజు. ఆయనకి దేవుడు స్వయంగా ఇచ్చిన సాక్ష్యం ఏంటి? నా హృదయానుసారుడు. దావీదు ఎవరండి? ఆయన హృదయానుసారుడైన దావీదే ఏమైపోయాడండి? మెలకువగా లేకపోవడం వల్ల జీవితంలో మర్చిపోలేని మరి ఎంత ఇది చేసినా కానీ మాయని మచ్చ అతని జీవితానికి ఏర్పడిపోయింది ప్రియులరా. కాబట్టి మెలకువగా ఉండాలి. అదేవిధంగా పేతురును కూడా మనం చూసినట్లయితే గెత్సెమనే దగ్గరికి వెళ్ళినప్పుడు యేసయ్య ఏం చెప్పాడు? నాకు శోధనలో పడిపోతున్నాను, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటే వచ్చి చూసేటప్పటికి అందరినీ తీసుకెళ్ళా. పేతురుని, ఆ 2 సహోదరుల్ని తీసుకెళ్ళాడు, 3 తీసుకెళ్ళాడు పైకి. అయితే వచ్చేటప్పుడు నిద్రపోతున్నారు. మీరు ఒక్క గడి అయినా మెలకువగా ఉండలేరా? శోధనలో పడిపోకుండా ఉండాలి, ప్రార్థన చేయండి అని చెప్పి మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేసుకొని మళ్ళీ వచ్చి చూసేటప్పుడు మళ్ళీ నిద్రపోతున్నారు. ఇంకా అప్పగించబడిపోతున్నాడు మనిషి కుమారుడు, మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి వచ్చాడు అనమాట. యేసయ్య వచ్చారు, అప్పగించబడ్డారు, శిక్షించబడ్డారు. అయితే పేతురు మెలకువగా ఉండి ప్రార్థన చేయకపోవడం వలన ఏం చేయబడ్డాడండి? తృణీకరించబడ్డాడు కదా. 3 సార్లు యేసుక్రీస్తు ఎవరో నేను ఎరుగనని బొంకాడండి. 3 సార్లు ఒక చిన్న పిల్ల దగ్గర కూడా ఆయన నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, అసలు నేను చూడలేదు,
ఆయన అసలు నాకు తెలియదు, ఆయన ముఖమే తెలియదు అని ఒట్టు పెట్టుకున్నాడండి. మూడోసారి బొంకిన తర్వాత ఏమైందండి, కోడి కుయ్యగానే సంతాపపడి ఏడ్చాడు. ఏమవుతాము? మెలకువగా లేకపోతే ఆ మెలకువ లేని తనం ఏమవుతుందంట, ఏమైంది? వ్యభిచారానికి, హత్యకు దారి తీసింది, తృణీకరించబడడానికి దారి తీసింది. అంత మాత్రమే కాదు, మనకి తెలుసు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనకి 10 మంది కన్యకలు ఉంటారు కదండి. 10 మంది కన్యకలు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు 10 మంది దివిటీలు తీసుకున్నారు. ఆ బుద్ధి గల 5 కన్యకల దివిటీలతో పాటు సిద్ధలలో నూనె కూడా తీసుకున్నారు. వీళ్ళు నూనె సిద్ధపరచుకోకుండా వెళ్ళారు. మరి అంత మాత్రమే కాకుండా నిద్రపోయారు. మరి అనౌన్స్మెంట్ వచ్చింది, పెళ్లి కుమారుని ఎదుర్కొనే వాళ్ళందరూ రండి, రెడీగా వచ్చేస్తున్నారంటే వాళ్ళు ఎదుర్కోవటానికి వెళ్ళినప్పుడు మరి వీళ్ళ సిద్ధలలో నూనె అయిపోయింది. ఏమన్నా కొంచెం ఇస్తారా అంటే వాళ్ళు ఇవ్వడానికి వీల్లేదన్నారు. కొనుక్కొచ్చుకోవటానికి వెళ్లే లోపు పెండ్లి కుమారుడు వచ్చాడు. వాళ్ళ 5 మరి వీళ్ళు విడవబడ్డారు. వచ్చి అయ్యా అయ్యా అని తలుపు కొడితే యేసయ్య ఏమన్నాడు? మీరెవరో నేను ఎరుగను అన్నాడు. మనం సిద్ధలో నూనె అంటే ఏంటంటే మన విశ్వాసాన్ని, దేవుడు మనకిచ్చిన ప్రేమని, ఆయన మనకిచ్చినటువంటి ఆ నిరీక్షణని, అవన్నీ కూడా మనం ఆయన రాకడ పర్యంతం కొనసాగించుకోవాలి. రాకడ పర్యంతం మనం కొనసాగించాలి. ఏదో మనకి ఆరోగ్యం ఉన్నంతసేపు, ఓపుకున్నంతసేపు భక్తి చేయటం కాదు, కానీ ఆయన రాకడ మన పోకడ ఉన్నంత వరకు కూడా మనం వాటిని కొనసాగించవలసిన వారంగా మనం ఉన్నాం. 4వదిగా దేనిలో మనం జాగ్రత్త పడాలి అని అంటే పరమగీతము 1:6 చెప్తుంది, మన వ్యక్తిగత జీవిత విషయంలో మనం ఎలా ఉండాలంట? జాగ్రత్త కలిగి ఉండాలి. అక్కడ ఆవిడ అంటుంది, నా సొంత తోటను నేను కాయకపోతే, వాళ్ళ అన్నలప్ప చెప్పిన తోటను కాసి నల్లగా అయిపోయిందంట, కానీ తన సొంత తోటని మాత్రం తాను కాచుకోలేకపోయింది. చాలా మంది అనుకుంటుంటారు, ఏమండి నేను భార్య కోసమే, బిడ్డల కోసమే అండి, కుటుంబం కోసమే ప్రయాసపడుతున్నామండి, నాదేమీ లేదండి. కానీ వాక్యం చెప్తుంది, మన సొంత తోటను మనం కాసుకోవాలి. ఫస్ట్ మన వ్యక్తిగత జీవితం పట్ల మనకి శ్రద్ధ ఉండాలి కదా. అందుకని దేవుడు ఏమన్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నీ పొరుగు వారిని ప్రేమించమనలే, ఏమన్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని మొదట మనల్ని మనం ప్రేమించుకోవాలి. మన వ్యక్తిగత జీవితాన్ని బాగు చేసుకోవాలి. మన వ్యక్తిగత జీవితాన్ని మనం సరి చేసుకోవాలి, బాగు చేసుకోవాలి, సిద్ధపరచుకోవాలి. తర్వాత మిగిలిన వారి కోసం మనం ప్రయాసపడాలి. అందుకని ఆవిడ ఏమంటుందంటే, నా సొంత తోటని నేను కాయకపోతిని. తర్వాత దేనిలో అప్రమత్తత కలిగి ఉన్నారంటే 1వ తెస్సలోని పత్రిక 5:8 రాయబడి ఉంటుంది, మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకుందాము. మనం వీటితో ప్రొటెక్ట్ చేసుకుంటే, ఇప్పుడు యాక్సిడెంట్స్ అయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? పోలీసు వాళ్ళు హెల్మెట్ పెట్టుకోమంటారు కదా. హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? వాళ్ళకు ఒకవేళ ఏమైనా అటాక్స్ జరిగినా కానీ వాళ్ళు ఏమవుతారు? సర్వైవ్ అవుతారు కదా. హెల్మెట్ పెట్టుకోలేదండి అందుకే తలపై వెళ్ళిపోయింది, హెల్మెట్ పెట్టుకుంటే బతికిపోనండి అంటారు. దేవుడు కూడా మనకు హెల్మెట్ ఇచ్చారు. ఏంటది? రక్షణ, ఒక షీల్డ్ ఇచ్చారు. ఏంటది అంటే విశ్వాసము, ప్రేమ. ఇవి పెట్టుకొని మనం ఎలా ఉండాలంట? మత్తులమై ఉండకూడదంట. మత్తులమై ఉండకుండా ఇవి ధరించుకొని మనం ఎలర్ట్గా ఉండాలి అని వాక్యం చెప్తుంది. తర్వాత ప్రార్థనా జీవితం విషయంలో కూడా మనం జాగ్రత్త పడాలి. ఏమంటున్నాడంటే కొలస్సీలకు రాసిన పత్రిక 4:2 ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ఎలా ఉండాలంట? మనం నిలకడగా ఉండాలి ప్రార్థన యందు. ప్రార్థన ఎలా చేయాలంట? కృతజ్ఞతతో చేయాలి, మళ్ళా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అలాగే ప్రార్థన మాత్రమే కాదు, కానీ సామెతలు 8:34 వాక్యం చెప్తుంది, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. ఏం వినాలంట? మనం దేవుని ఉపదేశాన్ని వినేవారంగా మనం ఉండాలి. ఎలా ఉండాలంట? గడప యొద్ద కనిపెట్టుకునే వారంగా ఉండాలంట. ద్వారబంధముల యొద్ద కాచుకొని దేవుని ఉపదేశం వినాలి. మందిరానికి రావాలి కదండి. మొబైల్స్ వచ్చాక, యూట్యూబ్లు వచ్చాక ప్రజలు ఎలా అయిపోయారంటే, ఆ లైవ్ విన్నానండి, లైవ్ చూశానండి, ఒక లైవ్ కాదు అన్ని లైవ్లు చూసేయడం.
సంఘాలకి మరి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా కార్పొరేట్ సేవకులకి ప్రాధాన్యత, ఒక 100 రూపాయలు వాళ్ళు కానికి ఇవ్వాలనుకోండి, 60-70 రూపాయలు అటు పంపించేయడం, 20 రూపాయలు 30 రూపాయలు స్థానిక సంఘాలు ఇవ్వడం. దేవుడు చెప్తున్నాడు, దేవుని సంఘం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే సంఘంలోకి వచ్చి సంఘంలో చెప్పబడిన ఉపదేశము వినడానికి మనం ఆసక్తి కలిగిన వారుగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. లేదు అని అంటే మరి మనకి చాలా ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఎఫెసీ 6:18 చెప్తుంది, పరిశుద్ధుల కొరకైన ప్రార్థన విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండాలంట. మరి సమస్త పరిశుద్ధుల నిమిత్తము మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. సారీ పూర్ణమైన పట్టుదలతో మనం విజ్ఞాపన ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. విజ్ఞాపన ప్రార్థన అంటే మన కొరకు మనం కాకుండా ఇతరుల కొరకు, కాపరుల కొరకు, పరిశుద్ధుల కొరకు, బలహీనుల కొరకు, సేవకుల కొరకు, మన అధికారుల కొరకు, మన దేశం కొరకు, మరి ఇశ్రాయేలు క్షేమం కొరకు, ఇశ్రాయేళ్ల రక్షణ కొరకు, యెరూషలేము క్షేమం కొరకు నిత్యం మనం ప్రార్థన చేయవలసిన వారంగా మనం ఉన్నాం. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక పని అన్నమాట. విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండాలి. అదేవిధంగా పరిచర్య విషయంలో కూడా మనం ఎలా ఉండాలంటండి, మెలకువగా ఉండాలి. సామెతలు 10:5 చెప్తుంది, కోతకాలమందు నిద్రించేవాడు సిగ్గుపరచు కుమారుడు. ఇది ఏ కాలం? ఇది ఏ కాలం? ఇది వచ్చా మీకు పాట? ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. సంగమా మౌనము దాచకుమా, కోసేటి పనిలోన పాలుందుమా. సంగమా మౌనము దాచకుమా, కోసేటి పనిలోన పాలుందుమా. యజమాని నిధులన్నీ నీకే కదా, యజమాని నిధులన్నీ నీకే కదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. కోతకాలమందు నిద్రించే కుమారుడు ఎలాంటి వాడంటండి? సిగ్గుపరచు కుమారుడు అంట. మనం మెలకువగా ఉండాలి ఈ సమయంలో. అదేవిధంగా లూకా సువార్త 12:37 ఏమని రాయబడిందంటే, మనం సేవలో కూడా మెలకువ కలిగి ఉండాలంట. సేవలో మనం ఎలా ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి. మరేంట ప్రభు వస్తారంట. దాసులకి పని అప్పగించి వెళ్ళినటువంటి ప్రభు వచ్చినప్పుడు ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. సడన్ గా వస్తారు కదా, ఆయన సడన్ గా వచ్చినప్పుడు పని చేస్తూ ఉన్న దాసులు ధన్యులు. ఆయన వస్తానంటున్నాడు కానీ రావట్లేదులే, కాసేపు పండుకుందాం అని పండుకున్న వాళ్ళని పండుకొని ఉన్నప్పుడు ఈలోపు గనక యజమాని వచ్చారనుకోండి, వాళ్ళని ఏం చేస్తానంటున్నాడు ఆయన? నరికించి అపనమ్మకస్తులతో పాటు పాలిస్తాడంట ఆయన. అంటే వాళ్ళకి ఏదైతే దేవుడు నిర్ణయించాడో నరకము, అక్కడ పడేస్తానని దేవుడు వాక్యం చెప్తుంది. కాబట్టి ఎలా ఉండాలి? మీకు ఒక మాట చెప్తాం. మరణాత అంటే ఏం చెప్పండి? ప్రభు అయిన యేసు రమ్ము అని అర్థం. త్వరగా రమ్ము అని అర్థం. ఇప్పుడు పాస్టర్ గారు నన్ను తీసుకెళ్ళడానికి, మా సార్ ఖాళీ లేకపోతే తీసుకెళ్ళడానికి వచ్చారు.
వచ్చినప్పుడు మా సార్ ఏం చెప్పారు, మేడం గారు సిద్ధపడిపోయి ఉంటారండి, మీరు వెళ్ళి ఒకసారి ఫోన్ చేస్తే కిందకు వచ్చేస్తారండి. అప్పుడు ఒకవేళ పాస్టర్ గారు ఫోన్ చేసి అమ్మ సిద్ధంగా ఉన్నారా అని అంటే, సిద్ధంగా ఉన్నాను వచ్చేయండి అని అన్నాను అనుకోండి. ఆయన వచ్చేసి అమ్మ వచ్చేసాను రా అన్నారు అనుకోండి. ఇంకా నేను చదువుకోకుండా డ్రెస్ చేసుకోకుండా అసలు పిచ్చి పిచ్చిగా ఉండి వచ్చేయండి వచ్చేసారా ఇంకా రెడీ అవ్వలేదంటే అసలు ఎలా ఉంటుంది చెప్పండి? ఉంటారా? నాకు సంఘము ఆరాధన అన్నీ ఉన్నాయి, ఇంకా సిద్ధపడకుండా నన్ను ఎందుకు రమ్మన్నామని కోప్పడతారా లేదా? మరి మనం సిద్ధంగా ఉంటేనే అన్నమాట. అన్ని విషయాల్లో సిద్ధంగా ఉంటేనే, పరిశుద్ధత యందు, అన్ని విషయాల ప్రేమ యందు, విశ్వాసం యందు, నిరీక్షణ యందు, పరిశుద్ధత యందు, మన క్రియల యందు మనం సిద్ధపడి ఉండి మరణాత అనాలి. ఇంకా సంఘంలో ఎవరైనా అలా సిద్ధపడి లేకుండా ఉండి మరణాత అంటే దానికి ఏమైనా అర్థం ఉందా? కాబట్టి మరణాత అనేది చాలా మంచి మాట, కానీ అది అనటానికి మనకి ఏముండాలి? ధైర్యం ఉండాలి. ఎంత సిద్ధపాటు కలిగితే వచ్చేయనమ్మంట వచ్చేయండి అని ఎప్పుడంటాం? పూర్తిగా సిద్ధం. నిజంగానే ఈరోజు ఏసై వచ్చేసారనుకోండి, ఎలా ఉన్నాం మనం అనేది మనం చెక్ చేసుకోవాల్సిందిగా మరి ప్రభు పేరట మనం చేస్తాను. అయిపోయిందండి, చివరికి వచ్చేసాం. ఏ దాసులు మెలకువగా ఉంటే వారే ధన్యులు. మెలకువగా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏమంటున్నాడంటే అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 28 నుంచి 31 వరకు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్త పడుడి. మంద అందరి విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. మన గురించి కూడా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మత్తయి 18:13-25 ఒక మాట ఉంటుంది, మనుష్యులు ఎందుకు మనం అలా మెలకుగా ఉండాలి, మంద అంతటి విషయంలో ఎందుకు మెలకుగా ఉండాలి, మన మట్టుకు మనం ఎందుకు మెలకుగా ఉండాలి అని అంటే, మత్తయి సువార్త 13:25 చెప్తుంది, మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యనంట గురుగులు విత్తిపోతుందంట. పిల్లరా, గురుగులు విత్తి వెళ్ళిపోతుంది. శత్రువు రాకుండా చూసుకోవాలి మనం. మన సంఘంలోకి శత్రువు ఎప్పుడు వస్తుంది? మనుష్యులు నిద్రించుచుండగా. ఎప్పుడు వస్తుందంటమ్మా? ఎప్పుడు వస్తాడు అపవాది? మనం నిద్రిస్తూ ఉంటే తప్పనిసరిగా అపవాది ప్రవేశించటానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి మనము ఎలాగ ఉండాలంట? మెలకువ కలిగి ఉండి అపవాదికి చోటు ఇవ్వకుండా ఉన్నప్పుడు మరి మనం చక్కగా మన సంఘము సిద్ధంగా ప్రభు రాకడికి మనం మెలకువగా ఉండి కనిపెట్టుకునే వారంగా ఉంచుతుంది. మరి పరమగీతము 5:2 ఒక మాట ఉంటుంది, ఏంటంటే చదివి నేను ముగిస్తాను. 5:2 ఏమన్నా, నేను నిద్రించితేనే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రియుడు చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? నేను నిద్రించితేనే గాని నా మనస్సు మేలుకొనే ఉన్నది. ప్రభు మన కోసం మేలుకొనే, కునుకక నిద్రపోక మన కోసం చూస్తూనే ఉన్నారు. మనం ఎలా ఉన్నాం? మనం మెలకుగా ఉన్నామా? మనము మెలకువ కలిగి ఉన్నామా? మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఏమంటున్నాడంటే, నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, నిష్కళంకురాల ఆలకింపుము, నా తల మంచుకు తడిసినది. గుమ్మం దగ్గర వచ్చి మరి దేవుడు నిలబడి ఉన్నాడంటండి. సంఘముతో చెప్తున్న మాట ఏమంటున్నాడు? నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి, నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. గుమ్మం తలుపు కొడతా ఉన్నాడంట. ఆయన రాత్రంతా నిలబడి తలుపు కొడతా ఉన్నాడంట. కొడతా ఉంటే ఆవిడేమంటుంది? నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరలా దాన్ని ధరింపనేలా, నా పాదములు కడుక్కొంటిని, నేను మరలా వాటిని మురికి చేయనేలా అని చెప్తుంది. సాకులు చెప్తుందా? సిద్ధపాటు లేదు. అప్పుడు తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలి కొన్నప్పుడు జాలి కలిగిందంట. అయ్యో ఎంతగా బ్రతిలాడుతున్నాడు, తలుపు సందులో చెయ్యి పెట్టి మరి నన్ను పిలుస్తున్నాడని. అప్పుడు ఏం చేసిందంట? నా ప్రియునికి తలుపు తీయ లేచింది. అప్పుడు తలుపు తీద్దామని
వెళ్ళిందంట. వెళ్తేనంట ఆ తలుపు గడియ మీద చేతులు పెట్టిందంట. ఆ చేతుల నుంచి వేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించిందంట. ఎంత రెప్పపాటున, ఎంత సెకండ్స్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగినటువంటి విషయం ఏంటంటే, నా ప్రియునికి తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాడు. ఉన్నాడా అండి? ప్రియుడు ఉన్నాడు అక్కడ? లేడు. తీయమనగానే టప్మని లేసి వెళ్ళి తీయాలిగా. వెళ్ళిపోతే అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను. నేను అతని వెదకినను అతడు కనపడకపోయెను, నేను పిలిచినను అతడు పలుకలేదు. కాబట్టి ఈ రాత్రి సమయంలో సంఘంతో దేవుడు మాట్లాడుతున్న మాట, మెలకువ కలిగి ఉండాలి. మన వ్యక్తిగత జీవితం, మన ప్రార్థన జీవితం, మన సంఘ జీవితం, మన కాపరుల విషయంలో, పరిశుద్ధుల విషయంలో, సాతాను విషయంలో అటాక్ చేయకుండా అన్ని విషయాల్లో మనకు మెలకువ అవసరం. మెలకువ కలిగి ఉండాలి. కాబట్టి ప్రభు ఎప్పుడు వస్తారో తెలియదు. రాకడికి సంబంధించి ఎన్నో చూస్తున్నాం. దేవుని ఉగ్రత వచ్చినప్పుడు దేవుడు ఆయుధాలుగా ఏం ఉపయోగించుకుంటాడండి? దేవుడు ఆయుధాలుగా ఏం ఉపయోగిస్తారు? దేవుడు ఉగ్రత ఎలా చూపిస్తారు? ప్రకృతినే ఆయుధంగా చేసుకుంటారు. తెలుసా మీకు? దేవుడు ప్రకృతినే ఆయుధంగా చేసుకొని అటాక్ చేస్తారు. మీకు తెలుసో తెలీదో, అమెరికా దేశంలో ఒక ప్రాంతం ఏమో అగ్నితో తగులపడిపోతుంది, ఒక ప్రాంతం ఏమైపోతుందండి, మంచు తుఫాను వచ్చేస్తుందంటండి. పక్కనున్న సౌదీ అరేబియాలో వరదలు వచ్చేస్తున్నాయంటండి. ఎక్కడ చూసినా ఇది. కొత్త సంవత్సరం వచ్చింది, 2వ వారం. ఈరోజు 2వ పునరుత్థాన దినం. ఈరోజు నేను 2 మెసేజ్లు రిసీవ్ చేసుకున్నాను. ఒక యవనస్తుడు బైక్ యాక్సిడెంట్ అయ్యి 3 రోజుల నుంచి ఎక్కడున్నాడు, కోమాలో ఉన్నాడు. వాళ్ళ తల్లిగారు ఇక్కడే 30 ఏళ్ళ నుంచి ఉన్నారంట. రాత్రి పంపించారు కొడుకుని చూసుకోవడానికి. తల్లి మార్నింగ్ మధ్యాహ్నమో ఎప్పుడో రీచ్ అయ్యారు. రాత్రి 11 గంటలకు ఎక్కించారు ఇక్కడ. మార్నింగ్ అలా కొడుకు దగ్గరికి వెళ్ళి ఒక 10 నిమిషాలు వెళ్ళి చూసేలోపు వెళ్ళిన 10 మినిట్స్కి చనిపోయాడు. 35 సంవత్సరాల కుమారుడు. 35 సంవత్సరాలంటే యవనస్తురాలైన భార్య, చిన్న బిడ్డలు ఉంటారు. కొత్త సంవత్సరం ఎంత భయంకరమండి వాళ్ళకి. అలాగే నర్సాపూర్ పట్టణంలో ఒక మంచి సేవకురాలు, ఎంత వయసు ఉండదు, 53 సంవత్సరాలు ఉంటాయి. ఆవిడ హఠాత్తుగా గుండె పోటుతో మరణించింది. కొత్త సంవత్సరంలో మరణ వార్తలు. ఇంత భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి మనం చాలా మెలకువ కలిగిన వారంగా ప్రతి విషయంలో కూడా మెలకువ కలిగి, జాగ్రత్త కలిగి ప్రార్థన చేసుకోవాలని, మరి అన్ని విషయాల్లో మనం ఎలర్ట్గా ఉండాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మరి అందరూ కూడా ఆ విధంగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ముగిస్తూ ఉన్నాను. మరణాత అందరికీ చక్కటి వర్తమానంతో మనల్ని మరి ఆత్మీయ పోషణ చేసినటువంటి తల్లిగారు సమత గారికి మన సంఘం తరఫున 200 మరణాతలు తెలియజేస్తూ ఉన్నారు. అందరూ కూడా మరణాత